సంజన విషయంలో బిగ్ బాస్ వ్యవహరిస్తున్న విధానాన్ని నేనైతే డెఫినెట్లీ ఖండిస్తా. మరి మీరేమంటారు? ఖండిస్తాను, సపోర్ట్ చేస్తాను. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. సంజన ఫ్యామిలీ అందరూ కూడా ఆమె భర్త కానీ ఆమె సిస్టర్ కానీ వాళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ చూసేలా చేస్తే ఈ ప్రామిస్ నాది. సో మీరు డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి దీనికి సంబంధించి ఏమనుకుంటున్నారు జనాలు అనేది. కనీసం ఒక 500 కామెంట్లు చేయండి. నేను ఛానల్ లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. ఈ అంశం గురించి జనం ఏమనుకుంటారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నా కోసం చేయండి కామెంట్. మీరు ఎప్పుడైనా నెట్లో పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అని కొట్టండి. పోస్ట్ పార్టమ్ అంటే బిడ్డ పుట్టేసిన తర్వాత బాలింతరాలు అంటారు. సో ఆ పొజిషన్లో ఒక వ్యక్తి యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఆడ మనిషి కాబట్టి జన్మనిచ్చేది, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఆ టైంలో వాడు పడేటువంటి ప్రెషర్ ఏంటి, ఇబ్బంది ఏంటి, సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ ఏంటి, ఎట్లా ఉంటాయి అనేది మీరు చూస్తే మీకు మైండ్ పోతుంది. ఎందుకంటే మీ అమ్మగారైనా మా అమ్మగారైనా పడినవి ఇవన్నీ కూడా. సో బయట వాళ్ళ సంగతి పక్కన పెడితే యువర్ మదర్ అండ్ మై మదర్ ఆల్సో హ్యావ్ ఫేస్డ్ దిస్ అని తెలుసుకుంటే షాక్ అయిపోతారు మీరు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కోర్స్ బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు అన్నిటికీ సిద్ధమయ్యి రావాలి, నేను దానికి వ్యతిరేకం కాదు. కానీ ఒక మనిషి యొక్క సైకలాజికల్ ఇబ్బంది వాళ్ళకి పర్టికులర్ ఫేజ్లో ఉందని తెలిసినప్పుడు కూడా వాళ్ళతో బిగ్ బాస్ ఆడుకోవడం టీఆర్పీ కోసం అనేది ప్యూర్ శాడిజం కింద నేనైతే డెఫినెట్లీ చూస్తాను. బిగ్ బాంబ్ వచ్చిందా లేకపోతే కింద నీళ్ళలో మునగేసి ఇచ్చారా అనేది అసలు వరస్ట్ థింగ్. దాన్ని ఫ్యామిలీ వీక్ కనెక్ట్ చేయడం అనేది నీచం. వేరే వాటి కనెక్ట్ చేసుకోవచ్చు, అది కూడా ఆమెను ఇబ్బంది పెడుతుంది. బట్ స్టిల్ ఫేస్ చేస్తుంది, ఏదో గట్టిగా పోరాడుతుంది. కానీ తన బిడ్డల కోసం నెలల బిడ్డలో ఆ పాపను బాబును చూడాలని ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లికి బిగ్ బాంబ్ అనేటువంటి ఒక బూచిని చూపించి నువ్వు పిల్లల్ని చూడలేవు, చూపిస్తారు, ఆబ్వియస్లీ చూపిస్తారు, ఆ విషయం ఏం కాదంట్లా. ఇప్పటికీ వాళ్ళు హైదరాబాద్ వచ్చారు, ఆ పిల్లల్ని చూపిస్తారు, చాలా పెద్ద హైడ్రామా కూడా బిల్డ్ చేస్తారు, అంతా టీఆర్పీ కోసం. సో ఆ టీఆర్పీ కోసం బిల్డ్ చేయడం కోసం ఫస్ట్ నుంచి ఆమెని రకంగా టార్చర్ పెట్టి ఆ తనుజ వాళ్ళ పాపని అక్క కూతురిని చూసినప్పుడు ఎంత ఎమోషనల్ అయిపోయింది నిజంగా. సంజన అన్నప్పుడు చూస్తేనే బాధేసింది. అంటే వస్తారు అని తెలిసి ఎదురు చూడటం వేరు, రావడం మీకు కుదరదు, మీరు కనీసం టైం స్లాట్లో పార్టిసిపేట్ కూడా చేయలేరు అని ఇట్లాంటి కబుర్లు చెప్పి ఆఖరికి నువ్వు 2 గంటలు ఇచ్చినా ఉపయోగం లేదు. ఎందుకంటే షీ హాస్ గాన్ త్రూ ఆల్ దిస్ ఆల్రెడీ అనే ఒక ఫీల్ మనకు కనిపిస్తుంది కళ్ళ ముందు. సో సైకలాజికల్గా ఒక మనిషి ఇబ్బంది పడతాడు ఇది చేస్తే అని తెలిసి దాన్ని టీఆర్పీకి వాడుకుంటున్నారంటే అంతకు మించి బిగ్ బాస్ మేనేజ్మెంట్ మించినటువంటి శాడిస్టులు అయితే ఎవ్వరు ఉండరు. ఆ తర్వాత మీరు ఎన్నైనా చేయండి, కావాలంటే ఆ బిడ్డను హౌస్లో ఉంచేసేయండి సీజన్ అయిపోయే వరకు. అది కూడా దీన్ని సాల్వ్ చేయలేదు, ఎందుకంటే షీఈ్ ఆల్రెడీ గోయింగ్ త్రూ ఎ లాట్. ఇట్లాంటి అవుతుందా లేదా, పిల్లలు వస్తారా లేదా అనేటువంటి టెన్షన్ పడడం, రారేమో అని బిగ్ బాస్ లాంటి వ్యక్తి బిగ్ బాంబ్ ఉంది నీకు ఛాన్స్ లేదు కదా పక్కన నుంచో నువ్వు కనీసం పోటీ కూడా చేయొద్దు అన్నప్పుడు షీఈ్ ఆల్రెడీ గోయింగ్ త్రూ. తర్వాత ఏదో రిలీఫ్ ఇస్తారు, తర్వాత ఏదో హైడ్రామా బిల్డ్ చేస్తారు, తర్వాత తీసుకొస్తారు అనేది దట్ వోంట్ సాల్వ్ దిస్ ఇష్యూ అంటున్నాను నేను. తర్వాత ఏమి చేయరు అంటున్నా, ఆబ్వియస్లీ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన టీఆర్పీ ఇవ్వకుండా ఎందుకుంటారు, జనం కూడా ఊరుకోరు కదా, సో ఇస్తారు. సో ఈ కైండ్ ఆఫ్ శాడిజం కైండ్ ఆఫ్ థింగ్ చేస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు అనేది నాకైతే అనిపించింది చాలా వరస్ట్ థింగ్ అనిపించింది. టీఆర్పీ కోసం ఇంకేదైనా చేసుకోవచ్చు, కానీ తన పిల్లల్ని తనకు చూపిస్తారా లేదా అని ఒక పోస్ట్ పార్టంలో ఉన్నటువంటి ఒక తల్లికి ఈ రకంగా టార్చర్ పెట్టడం అనేది మాత్రం దారుణమైన నరకం. మీకు ఎవరన్నా రీసెంట్గానో లేకపోతే ఈ మధ్య కాలంలోనో పిల్లల్ని కన్నవాళ్ళలో మీ అక్కలో, మీ వదినలో, మీ మదరో, మీ సిస్టర్ ఎవరో ఒకరు ఉంటారు, మీ వైఫో, మీకు పిల్లలు ఉంటే మీ వైఫో, ఇట్లా వాళ్ళని అడిగి చూడండి. పోస్ట్ పార్టమ్ సిచ్యువేషన్స్, ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయ్యి డెలివరీ అయిన తర్వాత వాళ్ళకున్న మెంటల్ స్టేజ్లో ఇట్లాంటివి పెడితే వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తారో ఒక్క మాట అడిగి చూడండి, మీకు అర్థమవుతుంది ఎందుకు ఎట్లా చెప్తున్నాను.